డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్. గంజాయి మన్యంతో పాటు రెవెన్యూ భూముల్లో కూడా సాగు చేస్తున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. దండి మార్చి తరహాలో రానున్న కాలంలో పెద్ద స్తూపాలు నిర్మించి అటవీ అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడేందుకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు అందిస్తాను. అటవీ అధికారులకు అడవులను రక్షించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మీరు అడిగింది అది కాదు, కానీ మీరు అడుగుతుంది అలాగే మీరు చాలా సింపుల్గా అడుగుతున్నారు. ఐ టెల్ యూ వాట్, మీరు అడుగుతుంది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు మీరే ఉన్నారండి. ఐ టేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మీరే ఉన్నారు, ఆవిడకి మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నేర్పిస్తాం. కెన్ షీ కమ్అట్ ఆఫ్ ఇట్? మీ సాటి మహిళా మీ విలేకరి. సారీ 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 ప్లీజ్, అలా మీరు నా మాట వినండి. ఇది అలాగే, ఇది బేసిక్ అక్కడ ప్రోగ్రామ్. నేనేమనుకుంటాం, అక్కడికి వచ్చి చేసుకుంటాం. ఇది యాక్చువల్ ప్రెస్ మీట్ నేను కాల్ ఫర్ చేస్తే జస్ట్ యూ హ్యావ్ ఆల్ ద రైట్. కాదు సార్, ఇప్పుడు మహిళ అంటే మీరు అంటుంది ఏంటంటే, ఇప్పుడు 10 మంది యువకులు వచ్చి, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఒక అమ్మాయిని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయిని నేర్పిస్తూ ఉంటే ఒకరిని కొట్టగలదు, ఇద్దరు కొట్టగలదు. సో మియర్ మార్షల్ ఆర్ట్స్ ఫస్ట్ డిఫెన్స్. ఒక ఖచ్చితంగా అది నేర్పించాలి. దానికి ముందు మనం స్పోర్ట్స్ని చంపేశాం. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమవుతుంది. అంటే మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేనేంటంటే కూర్చోబెట్టి సర్ఫేస్ లెవెల్లో నేను మాటలు నేర్పించేస్తామని చెప్పి వెళ్ళిపోలేను. నాకేంటంటే నా మదనం ఉంటుంది నాకు. సో డెఫినెట్లీ అది మేమేం ఆలోచిస్తామంటే బలమైన శరీరం ఉండాలి, బలమైన మనసును ఎదుర్కోవాలంటే. అండ్ అలాగే సమాజానికి కూడా ఇప్పుడు మీరు వచ్చి మీ ముందే ఒక సంఘటన జరిగింది, మీరు మాట్లాడాలంటే నాకు ఇంతమంది అంటుంటారు, ధైర్యం ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు. డెఫినెట్గా ఇది రిపీటెడ్ స్కూల్స్లో, కాలేజెస్లో. నేను ఈ మధ్యన కాకినాడలో కూడా కలెక్టర్ గారు వీళ్ళందరితో మాట్లాడాను. అంటే మీరు మీడియాలో కూడా ఇచ్చినట్టున్నారు. నేను కోరుకుంది అంటే ప్రిన్సిపల్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మీరు తెలియజేయండి. మీరు కూర్చోబెట్టి ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అక్కడ, అలాగే ఆడపిల్లలు ఉన్న పిఠాపురంలో కూడా వెళ్తే మీరు వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలి. కాదు, అంత సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్పించే వ్యక్తులు ఎత్తకడం చాలా కష్టం. ఎందుకంటే నేను మీ బీయింగ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్ అయినా, ఎందుకంటే కూర్చోబెట్టి మన టీవీలో చూసుకుని నేర్చుకునేది కాదు. దీనికి ఇమీడియట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి అనేది దీని మీద అది ఎవరితో కూర్చొని చేయాలి ఇప్పుడు దాకా ఎవరు ఆలోచించలేదు. నాకైతే ఆలోచన ఉంది, కానీ అది స్పోర్ట్స్ వ్యక్తులు అంటే చాలా డిపార్ట్మెంట్స్ని కలిసి వాళ్ళకి చేయాలి. ఇది ఒక నిరంతరమైన శిక్షణ, ఒక కరికులంలో పెట్టారు. మీ కోరిక అది అంతే కదా. అది ఖచ్చితంగా అది మీ పేరు కృష్ణ గారు, ఖచ్చితంగా దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్. థ్యాంక్ యూ సార్. ఆడబిడ్డలకు న్యాయం చేస్తా ఉన్న పవన్ కళ్యాణ్ షర్మిల విషయంలో మాత్రం సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు, మీరు భద్రత కల్పించలేదు, గన్మెన్ కూడా ఇస్తా ఉన్నారు, మీరే చెప్పారు. అలా కాదండి, అలా కాదు. నాకు తెలియదు మీరు ఏ ఛానల్ నేను తెలియదు, కానీ అలాగే నేను ఏ ప్రశ్న నుంచి తప్పించుకున్న వ్యక్తిని కాదు. మేడం షర్మిల గారికి సంబంధించి ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆవిడకి ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. నేను ప్రతిపాదన పంపగలను. నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నేను చూస్తున్నాను. ఓకే దీంట్లో ఒక గంజాయి నేను మొన్న ఆశ్చర్యంగా చూశాను. గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను. వైజాగ్ నడిబొడ్లో కూడా పట్టుకొచ్చారు. అంటే మీకు భవిష్యత్తులో నేను ట్వీట్ కూడా చేశాను, దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీకి కూడా. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్కి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వీ విల్ హ్యాండిల్ దట్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ ల్యాండ్స్లో ఎక్కువ, మోర్ దెన్ రెవెన్యూ ల్యాండ్స్లో దాదాపు. అలాగే ఈ మధ్యన జస్ట్ చెప్పి నేను వెళ్ళిపోతాను.
గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్న ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసి మీరు లైన్లో పడకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో నిరసన చేస్తాను చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం, కానీ ఎక్కడ మేము కూర్చొని మేము అంతా చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కానీ మీకు బాధ్యత ఉంది, ఎవరైనా ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారులని, ఐపీఎస్ అధికారులని, డీజీపీలని వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద మీరు కొరడా ఇప్పారు? ఇళ్లలో కూర్చొని మీరు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా మీకు ఆడపిల్ల, మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లలకు సంరక్షణ లేదని. ఫస్ట్ మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని ఎందుకు పెట్టిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టిపోవడం. నాయకులు గత ప్రభుత్వ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు, మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు, ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు, అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హస్ బికమ్ ఎ ప్రెసిడెంట్. అందుకని మేము మేము మొన్న చెప్పాము, మా మెతక ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను, దిస్ ఐ విల్ టేక్ ఇట్ ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకో, ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం. ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్